నడకదారిలో చిక్కిన 6వ చిరుతను అటవీ అధికారులు అడవిలోకి వదిలారు. తిరుమలకు 250 కిలోమీటర్ల దూరంలోని నల్లమల ఫారెస్ట్ లో చిరుతలను వదిలేశారు. తిరుమల నడకదారిలో బాలిక మృతికి తాజాగా చిక్కిన 6వ చిరుతకు సంబంధం లేదని అటవీ అధికారులు తేల్చారు. అంతకుముందు చిక్కిన 2 చిరుతలు బాలికపై దాడి చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆగస్టు 28, సెప్టెంబర్ 7వ తేదీల్లో చిక్కిన 2 చిరుతలను వేటాడే సామర్థ్యం కోల్పోయాయని ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పారు. వేటాడే సామర్థ్యం లేక ఆ 2 చిరుతలు సులభంగా దొరికే ప్రాణులపై దాడి చేస్తున్నట్లుగా తెలిపారు. దీంతో 4, 5వ చిరుతలను జూ పార్కులోనే ఉంచాలని నిర్ణయించిన ఫారెస్ట్ ఆఫీసర్లు 6వ చిరుతను మాత్రం అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. హరీష, తిరుమల నడకదారిలో ఆగస్టు 11న లక్షిత అనే బాలిక పైన చిరుతపులి దాడి చేసి చంపేసింది. అప్పటి నుంచి కూడా వరుసగా అటవీ శాఖ 5 చిరుతలను బంధించింది. అయితే బాలిక మృతికి ముందే ఒక బాలుడి మీద దాడి చేసినప్పుడు కూడా ఒక చిరుతను బంధించారు. మొత్తం 6 చిరుతపులను అటవీ శాఖ బంధించింది. ఆ తర్వాత బాలిక మృతి చెందినప్పటి నుంచి కూడా గట్టి నిఘా ఏర్పాటు చేసి నడకదారిలో చిరుతపుళ్ళు కదలిక పైన గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అయితే బాలికను చంపింది ఏ చిరుత అన్న దాని మీద IISER సైంటిస్టులు పలు పరిశోధనలు, ల్యాబ్ టెస్టులు నిర్వహించారు. అయితే బాలికను దాడి చేసి చంపేసింది చిరుత 4, 5 చిరుతలుగా అటవీ శాఖ అధికారులు దాదాపు 80% నిర్ధారణకు వచ్చారు. దీంతో తమ అదుపులో ఉన్న ఇప్పటికే 3 చిరుతలు తమ అదుపులో ఉన్నాయి. అంటే జూ పార్క్ లో వాటిలో 6వ చిరుతను ఈరోజు నల్లమల ఫారెస్ట్ దాదాపు 250 కిలోమీటర్ల పైగా దూరంలో వదిలి రావడం జరిగింది. అయితే మొత్తం మీద చిరుత పులుల బెడద అనేది దాదాపు తప్పినట్లేని అధికారులు చెప్తున్నారు. ఈ 4, 5 చిరుతలు ఏదైతే పట్టుబడ్డాయో వాటిని 2 మాత్రం తిరుపతి జూ పార్క్ లోనే తమ బోన్లో ఉంచుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద టీటీడీ ఇటు అటవీ శాఖ సంయుక్తంగా అనేక ఆపరేషన్లు నిర్వహించింది. నడకదారిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ చిరుత పులులను కూడా ఎప్పటికప్పుడు బంధించి దాదాపు 6 చిరుతలను బంధించారు. మొత్తం మీద ఏదైతే బాలిక పైన దాడి చేసి చంపేసిందో 4, 5 చిరుతలని భావిస్తున్నారు. వాటిని మాత్రం తమ ఆధీనంలో ఉంచుకొని 6వ చిరుతని ఈరోజు వదిలేయడం జరిగింది. హరీష. శ్రీనివాస్, అంటే వేటాడే సామర్థ్యం కోల్పోయాయి కొన్ని చిరుతలు అంటూ కూడా చెప్పారు కదా, వాటి సంరక్షణ ఎలా ఉండబోతుంది? వాటిని జూ పార్క్ లోనే ఉంచబోతున్నారా? ఏం చెబుతున్నారు ఫారెస్ట్ అధికారులు? అంటే ఏదైతే పట్టుబడ్డాయో 4వ చిరుత, 5వ చిరుత వాటికి వేటాడే సామర్థ్యం లేదు. దీంతోనే బాలిక మీద అంటే సులభంగా దొరికిపోయిన బాలిక మీద దాడి చేశాయి. అదే తరహాలో కొన్ని జంతువుల మీద అంటే చిన్నపాటి జంతువులను దాడి చేసి చంపేసి అవి తమ ఆకలి తీర్చుకునేవి. వాటికి దాదాపుగా పెద్ద జంతువుల్ని వేటాడే సామర్థ్యం లేదు. ఈ నేపథ్యంలోనే వాటిని జూ పార్క్ లోనే ఉంచి వాటికి మాత్రము ప్రత్యేక సంరక్షణలో ఉంచుకోవాలని ఫారెస్ట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఈ 4, 5 చిరుత అంటే 4వసారి పట్టుబడ్డది, 5వసారి పట్టుబడ్డ చిరుతలు మాత్రం వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకుంటారు. 6వ చిరుతను మాత్రము వదిలేయడం జరిగింది. పూర్తిగా అది సామర్థ్యం అంటే వేటాడే సామర్థ్యం తగ్గిపోవడంతోనే బాలిక మీద దాడి చేసిందని కూడా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. IISER సైంటిస్టులు కూడా దాదాపుగా 80% ఈ 2 చిరుతల్లో ఏదో ఒకటి ఉండొచ్చని కూడా నిర్ధారణ చేశారు. దీంతో ఆ చిరుతలను మాత్రం ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. హరీష. థ్యాంక్ యూ శ్రీనివాస్.